బయటికి తీశారు. నోట్లో ఉన్న విషయాన్ని ప్రసంగం ద్వారా మారి మీరు బయట పెట్టారని చెప్పి హరీష్ రావు కూడా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక మాట అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఎలా ఇచ్చినట్లయితుంది? తెలంగాణ జాతిపితని మీరు అనుకుంటే సరిపోతుందా? మరి ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా తెలంగాణ మొత్తాన్ని దోచుకు తిన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా? నిజంగానే కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా దోచుకు తిన్నారా? వీళ్ళందరికీ ఆస్తులు తెలంగాణను దోచుకు తింటేనే వచ్చినాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా లేదంటే హరీష్ రావు చెప్పినట్టుగా కడుపులో కత్తులు ఈరోజు బయట పెట్టుకున్నారు, నోట్లో ఉన్న విషయాన్ని బయటకు కక్కేశారు సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మాట్లాడిన విధానాన్ని మరి మీరు ఎలా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి.